సభ అధ్యక్షులకు, వేదిక మీద ఉన్న సేవకులకు, కమిటీ వారికి, కూడిన మీ అందరికీ ప్రత్యేకంగా ఈ స్థానిక సంఘ కాపరి గారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథం తెరిచి బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో 1వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. సేవకులారా, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో వచనం 7లో ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడింది. అప్పుడు ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన సేవకులారా, ఈ ఉదయకాలపు మన సహవాస సమావేశంలో, ఈ కూడికలో మనందరము కూడా మన పరిచర్యలలో శత్రువుని గెలవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన సేవా విధానం ఏంటి అంటే, ఒక చర్చ్ కట్టుకోవడము, మన సంఘాన్ని మనుషులతో నింపుకోవడము, లేకపోతే వ్యక్తిగతంగా మనం బలాభివృద్ధి పొందడమో కాకుండా, బైబిల్ చెప్తుంది, ఒక సేవకుడు అనేవాడు, పిలువబడిన వాడు, నాయకుడిగా ఉండాల్సిన వాడు, దేవుని వాక్యం మనతో, ఎవరు మాట్లాడకండి, దేవుని వాక్యం చెబుతుంది, మనము గెలిచే వారము కావాలి, శత్రువులను మనం ఓడించే వారం కావాలి. మన శత్రువులు కనానీయులని, మన శత్రువులు పెరిజీయులుగా ఉన్నారని, ఇలాంటి శత్రువులు మనం ఓడించాలి అంటే మనకున్న శక్తి చాలదు. కాబట్టి మనం ఏ రీతిగా ఫలభరితమైన సేవ చేయగలమో లేఖనాల్లో కొన్ని మాటలు రాయబడ్డాయి. ఈ ఉదయ కాలంలో టౌన్ పాసెస్ ఫెలోషిప్ ద్వారా మనం గొప్ప విజయాలను నమోదు చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన సంఘాలలో, మన పరిచర్య ద్వారా, మన వ్యక్తిగత ప్రార్థనల ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన సహవాస కూడిక ద్వారా బలమైన కార్యాలకు మనం నాంది పలకాలి. కనానీయులను మనం ఓడించాలి. నిజమైన సేవ ఏంటి అంటే, మనం భూమిని స్వతంత్రించుకోవాలి, వాగ్దాన దేశంలో మనం ప్రవేశపెట్టబడాలి, మనతో ఉన్నవారిని మనం నడిపించి గమ్యానికి చేర్చాలి. శత్రువు శేషము లేకుండా, శత్రువు ఒక్కరు లేకుండా, లేశమంతైనా అనువంతైనా ఏమాత్రం దోషం ఉండకుండా మనం దాన్ని పరిపూర్ణంగా తొలగించి యేసు రక్తాన్ని మనం ప్రోక్షించాలి. భారతదేశంలో మనము శత్రువులని, కనానీయులను ఓడించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాగ్దాన భూమిలో మనకు యుద్ధం ఉంది. ఈ సేవా నియమములో, ఈ పరిచర్య పోరాటములో మన ముందు యుద్ధాలు ఉన్నాయి. మనం వాటిని గెలవాలి అంటే, కనానీయులు ఓడించాలి అంటే, మనం పాటలో, ప్రసంగాలో, కానుకలో, ఈ కూడికల ద్వారా మనం దాన్ని చేయలేము. మనం ఏమి చేస్తే కనానీయులు ఓడించగలం? మనం ఎలా ఉంటే ఇంత పెద్ద దేశాన్ని దేవుని కాళ్ళ ముందుకు పట్టుకురాగలం? మనం ఎలా బ్రతికితే మన ప్రాంతాల ప్రభు కోసం పట్టబడతాయో ఒక 4 విషయాలు మీకు చెబుతాను. మనం కనానీయులను ఓడించాలి, మనకన్నా బలవంతులు మనం ఓడించాలి, మనకన్నా శక్తివంతులు మనం ఓడించాలి. అసలు మనం పిలిపే యుద్ధానికి పిలువబడ్డాం, మనం పిలువబడిందే పోరాటానికి పిలువబడ్డాం. ఈ పోరాట పట్టుబడి మనం కొనసాగిస్తూ మనం ఎలా ముందుకెళ్లాలో ఒక 4 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దయతో శ్రద్ధగా విందామంటే ప్రియులారా, ఒకసారి అదే గ్రంథములో 1వ అధ్యాయంలో ప్రియులారా 1:1 అండి. 1వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ చనిపోయిన తరువాత ఇజ్రాయేలీయులు కనానీయులతో యుద్ధాన్ని చేయడానికి తమలో ఎవరు ముందుగా వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలో కూర్చోండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారు గెలిచే ముందు, వారు వాగ్దాన దేశంలో శత్రువులు ఓడించే ముందు, వారు వాగ్దాన భూమిలో దేవుని చిత్తమును సంపూర్ణము చేసే ముందు బైబిల్ మాట్లాడుతుంది, యెహోషువ లేడు, నాయకుడు చనిపోయాడు. యెహోషువ ఉంటే సూర్యచంద్రులను ఆపుతాడు, యెహోషువ ఉంటే యోర్దాను ఆరిపోతుంది,
యెహోషువ ఉంటే యెరికో కోటలు కూలిపోతాయి. ఇప్పుడు అలాంటి యెహోషువే లేడు. నడిపించే నాయకుడు లేనప్పుడు సర్వ సైన్యం స్తబ్దతగా ఉండిపోతుంది, సర్వ సమాజం నిర్వీర్యమైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో నిస్తేజంగా సమాజం అంతా ఉంటే, నిశ్శబ్దంగా సమాజం అంతా ఉంటే, అలాంటి పరిస్థితుల్లో యెహోషువ చనిపోయి సమాజం అంతా కూడా నాయకుడు లేని ప్రజలుగా ఉన్నారు, నాయకుడు లేని జనాంగంగా ఉన్నారు. వారికి ఇంక నాయకుడు లేడు. తర్వాత ఒక జనరేషన్లో వారిని లీడ్ చేసేవాడు లేడు. ఇప్పుడు వారు ఏం చేయాలో తెలియదు. కనానీలైతే ఎదురుగా ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఓడించాలి అంటే నాయకత్వంలో నడిపించేవారు వారు కొదువైపోయారు. దేవుని సేవకులారా, మనందరము కూడా మన జీవితాల్లో పెద్దవాళ్ళే ఉండండి, చిన్నోళ్ళే ఉండేయండి, నాయకుడే ఉండేయండి, నాయకుడు లేకపోనియండి, ఒక కమిటీ ఉండనివ్వండి, అది లేకపోయినండి, మనం మాత్రం మన గురుతర బాధ్యతను మర్చిపోకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోషువ లేడు కాబట్టి యుద్ధానికి వెళ్లకుండా కాళ్ళు బేరానికి వెళ్ళిపోయి రాజీ పడిపోయి కనానీయులతో మిశ్రితమైపోయి కనానీయులు కాళ్ళు పట్టుకున్న వారు కాళ్ళ కిందకు దూరిపోలేదు. నాయకుడు లేకపోయినా, నాయకుడు చనిపోయినా, సగం బలం వారు పోగొట్టుకున్నా వారు మాత్రం యుద్ధము చేయడానికి సన్నద్ధమవుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోషువ చనిపోయిన తరువాతట వారు కనానీయుల మీదకు యుద్ధానికి వెళ్ళడానికి ముందుగా వాళ్ళట, ప్రభువా వినండి ఒక నిమిషం, ప్రభువా మనలో ఎవరు వెళ్ళాలి, మనలో ఎవరు వెళ్ళాలి, మేము కూడుకున్న మా కూడికలో యుద్ధమునకు వెళ్ళాలనుకుంటున్నాము, కనానీయులు ఓడించాలనుకుంటున్నాము. ఈ ప్రక్రియలో ఇన్ని గోత్రాల వారు మేము ఉన్నాము, ఇన్ని గోత్రాల వారిలో మేము ఎవరుగా ముందుగా వెళ్ళి యుద్ధం చేయాలి చెప్పు దేవా అని వారు బైబిల్ రాయబడుతుంది. వారు యెహోవాకు ప్రార్థన చేయగా, ఆమేన్, హల్లెలూయా. ఫలభరితమైన సేవ జరగాలి అంటే, విజయవంతమైన సేవ జరగాలి అంటే, శత్రువును ఓడించే సేవ జరగాలి అంటే, యజమానుడు వాడుకొని అర్వమైన పాత్రగా మనం మారాలి అంటే, భారతదేశపు సందుల్లో ఉజ్జీవ అగ్ని మండించబడాలి అంటే, దేవుని వాక్యం మాట్లాడుతుంది, ముందు మనం ప్రార్థనతోనే ప్రారంభించాలి. మన సేవలే గాని, మన పరిచర్యే గాని, మన పాట గాని, మనం చేసే ఏ క్రియ గాని మనము ప్రార్థనతో ప్రభువుని అడిగి ప్రారంభించాలి. ఏ సేవ అయితే, ఏ పరిచర్య అయితే, ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే ప్రార్థనతో తన తొలి అడుగు వేస్తాడో ఆ వ్యక్తి అంతిమ విజయాన్ని దక్కించుకుంటాడు. ఆ వ్యక్తి బలమైన విజయాన్ని నమోదు చేస్తాడు. ఉదయకాలం సేవకులారా, మనందరం కూడా ప్రార్థించబద్దులం కావాలి. మరింత మనం ప్రార్థన చేయాలి. ఎందుకు? మన ముందు యుద్ధం దాపురించి ఉంది. మనం కథన రంగంలో ఉన్నాం. మనకన్నా కనానీయులు ఇనుము రథాలు కలిగిన వారు, శత్రు సైన్యం బలముగా మన మధ్యన ఉంది. మనకు వ్యతిరేకతలు ఉన్నాయి, మన ముందున అనేక సవాళ్లు, ఒత్తిళ్లు ఉన్నాయి, అనేక రకాల చట్టాలు, శాసనాలు రాబోతున్నాయి. ఇలాంటి రాబోతున్న చీకటి కాలంలో మనం నిలిచి గెలవాలి అంటే మనందరమును ప్రార్థించబద్దులం కావాలి. అది మణిపూర్ కొరకు గాని, జార్ఖండ్ కొరకు గాని, యూపీ కొరకు గాని, నార్త్ ఇండియా కోసం గాని, మన ప్రాంతంలో జరుగుతున్న సేవలో ఉన్నటువంటి ఆటంకాల కోసం గాని, దేని కోసమైనా మన ప్రయత్నాల కన్నా ముందు మనం ప్రార్థించువారము కావాలి. మనమే ప్రార్థించాలి. మనం కలిసి ప్రార్థిస్తే, మనము కలిసి అడిగితే మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహవాసంలో మనందరమును ప్రార్థించే వారం కావాలి. మనం ప్రార్థన చేస్తామో, ఎంత మనం ప్రార్థనలో సాగుతామో, మన సంఘాలను ఎంత ప్రార్థనలో మనం పెంచుతామో, తద్వారా మనం పటిష్టమైన సైన్యంగా మార్చబడతాం. ఉదయకాలం ముందు, ప్రభువా ఎవరు వెళ్ళాలి, మాలో ఇన్ని గోత్రాల వారం ఉన్నాం, సైన్యమేమో ఎక్కువ ఉంది, మాకైతే నాయకుడు లేడు, యెహోషువ చనిపోయాడు, ధైర్యం చెప్పేవాడు మాకు లేడు, స్పాన్సర్స్ మాకు లేరు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు మాకు లేరు, ముందుకు తోచిన వాళ్ళు మాకు లేరు, బ్యాక్ బోన్స్ మాకు లేరు, బిగ్ బాస్లు మాకు లేరు, సపోర్టర్స్ మాకు లేరు, మేమేం చేయాలని వారు కూర్చోలేదు. నాయకుడు లేకపోయినా వారు యుద్ధానికి వెళ్ళడానికి ప్రార్థన చేస్తున్నారు. చాలాసార్లు నాకు ఎవరు లేరు, నేను ఒంటరిని అని మనం చెబుతాం. మనం సాకులు చెప్పడం మానేసి మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడితే దేవుడు మనల్ని ఈ యుద్ధ రంగంలో యోధులుగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని బలమైన యోధులుగా దేవుడు మార్చబోతున్నాడు. యేసన్న గారు ఒక సాధారణమైన మనిషి,
భక్త సింగ్ గారు ఒక సాధారణమైన సగటు మనిషి, దినకరన్ గారు ఒక బ్యాంక్ ఎంప్లాయీ, యేసుపాదం గారు ఒక పోర్ట్ ఎంప్లాయీ. చూస్తున్నటువంటి దేవుని సేవకులు, వాడబడిన సేవకులు, ప్రపంచాన్ని తలకన చేసినటువంటి జోబు గారు కానీ, డాక్టర్ జోబు గారు కానీ, లేక నార్త్ ఇండియాలో బలంగా వాడబడుతున్న సేవకులు కానీ, వీళ్ళందరూ కూడా పేద కుటుంబంలో నుండి, సామాన్య కుటుంబంలో నుండి, ఏమీ లేని కుటుంబంలో నుంచి అనేక బాధలు పడే బయటకు వచ్చి వారు ఎవరికి ఆధారం లేకపోయినా వారు దేవుని మీద ఆనుకునే యుద్ధాలు చేసి ప్రపంచంలో వాడబడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాయకుడు మనకు లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు మనకు బాగోలేకపోయినా, మన సంఘం చిన్నదైనా, మన శక్తి చాలకపోయినా, మనం ఒకవేళ బలహీనమై నీరసిల్లి రోగముతో కృంగిపోతున్నా మనం మాత్రం ప్రార్థించే వారం కావాలి. ఎందుకు? శత్రువు మన మీదకు దాడి చేయడానికి రెడీగా ఉన్నాడు. వాడిని మనం ఓడించాలి అంటే అక్కడ అయిపోయింది, మనము ప్రార్థించాలి. ఆమేన్. నేను కాదండి, మనము ప్రార్థన చేద్దాం. ఇదిగో పాంప్లెట్స్ ఇచ్చారు, ఇచ్చిన వాటిని పడేయకుండా, ఇచ్చిన వాటిని బైబిల్ వదిలేయకుండా మనము కలిసి ప్రార్థించి, ఒక అంశం కోసం చెబితే ప్రార్థించి, ఒక వ్యక్తికి బాగోలేకపోతే ప్రార్థించి, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థనే అద్భుతాలకు త్రావిస్తుంది. ఉదయకాలంలో దేవా ఎవరు వెళ్ళాలో చెప్పు దేవా అని వారు యెహోవాకు ప్రార్థన చేశారు. సేవకులారా, టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ లో ప్రార్థనా శక్తి సమృద్ధిగా పోయబడాలి. మనలో సమూయేలు లేపబడాలి, మనలో ఏడ్చే ఇర్మియాలు కావాలి, మనలో బండ సందుల నుంచి యెహెజ్కేలు లేవాలి. అప్పుడే మన సమాజాలు ఉద్ధరించబడతాయి, మన ప్రాంతాలు దిట్టపరచబడతాయి, మన ప్రాకారాల మరలా తిరిగి కట్టబడతాయి, పడిపోయిన గోడల మరలా తిరిగి దేవుడు లేపి, పడిపోయినటువంటి దావీదు కూడా మరలా దేవుడు కడతాడు. అది మనతోనే ప్రభువు చేస్తాడు. అవన్నీ జరగాలి అంటే మనందరము ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఏ ప్రార్థన? నామకార్థ ప్రార్థన కాదు, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో అబ్బా తండ్రి అని మొర్ర పెట్టే ప్రార్థన. ఏ ప్రార్థన? నా తల జలమయముగాను, నా కళ్ళు కన్నీళ్ళ ఓటగా ఉండుగాక చెప్పిన ఇర్మియా లాంటి ప్రార్థన. ఏ ప్రార్థన? నది ప్రవాహం వలె వేకువజామునే లేచి మన కన్నీరుని పారనిచ్చే ప్రార్థన. ఏ ప్రార్థన? యేసుక్రీస్తు వలె శరీర తరగని దినాలలో రోదనతో, వేదనతో అంగలార్చి యాచించే ప్రార్థన. ఈ ప్రార్థన మనం చేయగలిగితే 150 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశాన్ని దేవుడు మన కళ్ళ ముందే మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనము తక్కువ వారమైన, చిన్న గుంపైన, కనానీయులు ఎక్కువ వారైనా, వారు శక్తివంతులైన దేవుడు వారికి బుద్ధి చెప్పబోతున్నాడు. అది ఎలా జరుగుద్ది అంటే ప్రార్థనే మొదటి మెట్టు. ప్రార్థన ద్వారా సాధించగలం. ప్రార్థనే మనకు బలమిస్తుంది, ప్రార్థన మనకు శక్తి ఇస్తుంది. చూడండి, ఒకసారి చూపెడతాను. ప్రార్థన ఏం చేస్తుంది అంటే పేతురు మొదటి పత్రిక అండి, 4వ అధ్యాయంలో వచనం 7. నేను కరెక్ట్గా టైంకి ముగిస్తానండి. 12:20 అవుతుంది. అయితే అన్నిటికీ అంతం దగ్గరగా ఉంది. ప్రతిదానికి అంతం వచ్చేస్తుంది. వీఆర్ వెరీ నియర్ టు ఎండ్ టైమ్స్. మనము ఒక ఎడ్జ్ లో ఉన్నాం, అన్నిటికీ అంతం దగ్గర ఉంది. కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అన్నిటికీ అంతం దగ్గరగా ఉంది. ఇదేమి వింతేం కాదండి, ఇవి జరుగుతాయని బైబిల్ చెప్పింది. ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ప్రభు చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలు పైకెత్తుకోండి, మీకు విడుదల రాబోతుందని ప్రభువు చెప్పాడు. కాబట్టి అన్నిటికీ అంతం దగ్గరగా ఉంది. మనం అంతము చేరువలో ఉన్నాం, మనం ఎడ్జ్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఎడ్జ్లో ఉన్నాం కాబట్టి నాకే శ్రమ అనుకోకూడదు. ఇలాంటి టైంలో మనం స్వస్థ బుద్ధి గలవారం కావాలి. హల్లెలూయా. మన బుద్ధి స్వస్థపరచబడాలి, మన బుద్ధి మాంద్యం పోవాలి, మన బుద్ధిలో కుశలత పెరగాలి, మన బుద్ధిలో పరిపూర్ణత రావాలి, మన బుద్ధిలో గుడిగట్టినటువంటి ఆ బండదేరిన మనస్సంతా పోయి మనం స్వస్థ బుద్ధి గలవారమై ప్రార్థనలో మెలకువ కలిగి ఉండండి. సంఘానికి ప్రభువు పిలిపిస్తున్నాడు, అంత్యకాలపు సేవకునికి ప్రభువు పిలిపిస్తున్నాడు. అసలు సేవకులుగా మనం ఏ వెలుగంతం చదివితే చాలండి, మనకెవరు బోధించక్కర్లేదు. అసలు బైబిల్ కాలేజీకి వెళ్ళి కూర్చొని నేర్చుకోక్కర్లేదు. మనం వాళ్ళ దగ్గర కూర్చొని, లేకపోతే ఏ యూట్యూబ్లోనో ఏ గూగుల్లోనో మనం ఏదైనా సెర్చ్ చేయక్కర్లేదు.
యేవేల గ్రంథాన్ని మనం చదివితే, చిన్న పుస్తకం యేవేల పుస్తకం చదివితే సేవకుల గుండెలు మండించబడతాయి, సేవకుల హృదయాలు దహించబడతాయి. యేవేల గ్రంథములో రాబోయే ఉద్యమం కొరకు, దేశ క్షేమం కొరకు ఎలాగో కన్నీరు కార్చాలో, ఎలాగో ఏడవాలో, ఎలాగో అడ్డుపడాలో, ఎలాగో గోనెపట్ట వేసుకోవాలో అవన్నీ కూడా యేవేల గ్రంథములో ఆ చిన్న పుస్తకంలో పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మనందరి కోసం సవాలకరమైన మాటలు పొందుపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ చెప్తుంది, పిల్లల సేవకులారా, వాక్యం రాయబడింది, మనందరమును మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. మెలకువతో ప్రార్థన చేద్దాం. అన్నిటికీ అంతం దగ్గరగా వస్తుంది. మన కళ్ళ ముందు మనం ఎప్పుడు చూడని సంఘటనలు జరుగుతున్నాయి. మనం ఇంతకు ముందు ఎప్పుడు మనం చూడలేదు. మన జీవితాల్లో మనం ఎక్కడే పుట్టి పెరిగాం చాలా మంది. మనం ఉంటున్న ఊర్లోన, మన మధ్యలో, మన వీధుల్లో వ్యతిరేకతలే కానీ, లేకపోతే ఆటంకాలు కానీ, అడ్డులు కానీ, సువార్త కొరకైనటువంటి బలమైనటువంటి అనేక రకాల అవరోధాలు మనం కళ్ళ ముందు కనబడుతున్నాయి. మనం ఇప్పుడు ఊహించలేదు. ప్రభు చెప్పాడు, ఇవన్నీ కూడా మనం అంతమునకు దగ్గరగా ఉన్నాం. అలాంటి మనం ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. మెలకువ కలిగి ప్రభువుని అడుగుదాం. సిగ్గుమాలి మాట మాటికి అడుగుదాం. 150 కోట్ల మందిని ఇంత దేశాన్ని నాకు ఇవ్వుదేవాని అని ఇచ్చేంత వరకు అడుగుడి. జనములను స్వాస్థ్యముగాను భుజగంతమును సొత్తుగా చెప్పిన దేవుడు ఇచ్చేంత వరకు అడిగితే తప్పకుండా మనకు అనిస్తాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, కనానీయులను ఓడించాలి అంటే, వాగ్దాన భూమిలో మనం గెలుపొందాలి అంటే, వాగ్దాన దేశంలో మనం ప్రభు కొరకు జీవించాలి అంటే మొట్టమొదటిగా మనం ప్రార్థనలు చేసేవారము కావాలి. ఆమేన్. రెండవదిగా సేవకుల, రెండవదిగా అదే బుక్ ఆఫ్ జడ్జెస్ లో, న్యాయాధిపతుల గ్రంథం మూలవాక్యంలో తొందరగా అండి 1వ అధ్యాయంలోనే వచనం 1:3 అండి. అప్పుడు యోధా వంశస్థులు సిమియోనీయులతో, మనము కనానీయులతో యుద్ధం చేయడానికి మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా. ఆమేన్ చెప్దాం. ఆమేన్. కనానీయులతో యుద్ధం చేయడానికి యోధా వారిని దేవుడు వెళ్ళమంటే, యోధా వారు అంటున్నారు తమ సహోదరులైన సిమ్యోనీయులు ఉన్నారు. సిమ్యోనీయులు వాళ్ళ దగ్గర అంటున్నారు, సిమ్యోనీయులారా, మా సహోదరులారా, మేము యుద్ధానికి వెళ్తున్నాం, మాతో కలిసి మీరు రండి. మీకు కష్టం వస్తే మేము మీతో వస్తాం. సహవాసం అంటే అదే. ఆమేన్. హల్లెలూయా. మాతో కలిసి రండి. తినడానికి కాదు, తిరగడానికి కాదు, కాలక్షేపానికి కాదు, కబుర్లు చెప్పుకోవడం కాదు. మేము యుద్ధానికి వెళుతున్నాం. హల్లెలూయా. మేము యుద్ధానికి వెళుతున్నాం. మేము కష్టంలో ఉన్నాం. శత్రువు మాకన్నా బలవంతంగా ఉన్నాడు, బలాఢ్యుడిగా ఉన్నాడు. వాడిని ఓడించాలంటే మీరు మా సోదరులు కాబట్టి సిమ్యోనీయులారా, మాతో పాటు రండి, మా వంతులోనికి రండి, యుద్ధానికి కలిసి వెళ్దాం రండి. మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు పోరాటం వచ్చినప్పుడు మేము కూడా మీకు సహకరిస్తామని వారు ఒక కమిటీ, ఒక నిబంధన కిందకు వచ్చారు. సిమ్యోనీయులను పిలిస్తే సిమ్యోనీయులు యోధా వారు కలిసి యుద్ధానికి వెళ్తున్నారు. ఒకటి, ప్రార్థన చేయాలి. 2, మనందరము ఐక్యపరచబడాలి. ఆమేన్. మనము కలిసి వెళ్ళాలి. ఈ యుద్ధ రంగంలో నీదొక దారి, నాదొక దారి, ఈయనదొక దారి, ఆయనదొక దారి అని వెళ్ళిపోతే శత్రువు వచ్చి మన నలుగురిని 4 పక్కల మట్టు పెడతాడు. వాడిని ఓడించాలి అంటే మనందరము ఏకతాటి మీదకు రావాలి. మనందరము ముందు కలవాలి. వాడిని ఓడించే ముందు, మన కత్తులకు పదును పెట్టే ముందు, మన యుద్ధాల అడుగు పెట్టే ముందు మాతో మీరు రండి, మీతో మేము వస్తామని మనము, వాళ్ళు, సిమ్యోనీయులు, వీళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, లేనోళ్ళు, ఉన్నోళ్ళు, తక్కువోళ్ళు, ఎక్కువోళ్ళు, అన్ని భేదాలు మానేసి సిమ్యోనీయులు, యోధా వారు కలిస్తేనే కనానీయులను ఓడించగలరు. ఆమేన్. శాఖా భేదాలు మానేద్దాం, సంఘ భేదాలు మానేద్దాం. లేకపోతే మన మధ్యనటువంటి ఏ పరిస్థితులు ఉన్నాడో ప్రక్కన పెడదాం. ప్రతి ఒక్కరికి పరిచర్య, దర్శనం ఉంటుంది. ఆ దర్శనం మనం సాగుతూ యుద్ధం వచ్చినప్పుడు మనం కలవాలి, కష్టం వచ్చినప్పుడు మనం కలవాలి. పంచుకోవడానికో లేకపోతే తెంచుకోవడానికో కాదు. మనం దేనికంటే యుద్ధములో శత్రువును ఓడించాలి అంటే మనం కలిస్తేనే మనకు బలం ఉంటుంది. మనం కలవకపోతే మనం బలహీనమైపోతాం. సేవకులారా, మనం కలవాలి, మనతో ఉన్నవారు కలవాలి, మనం వారిని పిలవాలి, వారి కష్టంలో మనం ఉండాలి, మన కష్టంలో వారు ఉండాలి. మట్టుకు మనందరము కలిసి
భారతదేశాన్ని పరిపాలిస్తున్న చీకటి శక్తులు మనం పరిపూర్ణంగా పారద్రోలాలి. అంధకార శక్తులు మనం పూర్తిగా నిర్మూలన చేయాలి. అపవాది కార్యాలను ఈ దేశం నుండి మనం వెళ్ళగొట్టాలి. అవి జరగాలి అంటే మనం కలవాలి. సిమియోనీయులు, యోధా వారు కలిశారు. ఆనాడు యాజకులు, లేవీయులు కలిసి స్వరమెత్తి పాడితే షకేనా మహిమ వచ్చింది సొలొమోను మందిరం మీదకు. యాజకులు, లేవీయులు కలిసి పాడారు. వారు కలిసి స్వరమెత్తారు. భేదాలు మానేశారు, పక్కన పెట్టారు. వారు కలిసిపోయినప్పుడే అద్భుతాలు జరిగాయి. ఎండిపోయిన ఎముకలు యెహెజ్కేలు ప్రవచించగానే అవి ఒకదానితో ఒకటి కలిసిపోయిను అని వాక్యం మాట్లాడుతుంది. మనందరము కలవాలి, మనందరము ఏకం కావాలి, సంఘటితం కావాలి. మనం సంఘటితం అయితేనే శత్రువును ఓడించగలం. మామూలైనప్పుడు నా సంఘం, మీ సంఘం, మీ పరిచర్య ఎవరిది వాళ్ళదే. మామూలు టైముల్లో ఆదివారం ఉంటుంది, మంగళవారం ఉంటుంది, బయట మీటింగ్స్ ఉంటాయి. వ్యక్తిగతంగా మరి మీరందరూ కూడా వాడబడుతున్నారు. వ్యక్తిగతంగా మరి మాకు దాదాపు నెలకైతే నేను ఒక 8 సార్లు వెళ్తాను సేవకుల మీటింగ్కి. వారానికి 2 మీటింగ్కి వెళ్తాను వాక్యం చెప్పడానికి. నెలలో 8 మీటింగ్లు సేవకుల మధ్యకి వెళ్తాను వాక్యం చెప్పడానికి, అన్ని మండలాలకు. ఇక ఈవినింగ్ మీటింగ్లు వదిలేయండి, క్రూషెడ్లు వదిలేయండి. మామూలు తెల్లవారిపూట సేవకుల మీటింగ్కి ప్రతి నెలలో 8 సార్లు వెళ్తానే. వారానికి 2 పెట్టుకుంటాను, వారానికి 2 సేవకుల మధ్య అనేక మండలాలు, ప్రాంతాలు. ఎందుకు? మనందరము ఇప్పుడు ఎవరి సేవలు చేసుకున్నా కష్టం వస్తే మనం కలిసిపోవాలి. అప్పుడు మనం తిప్పుకోకూడదు. నీకు కష్టం వచ్చిందిరా, నేను రాను, ఇప్పుడే నీకు రావాలా, ఇప్పుడే నీకు కొండాలా, నువ్వు దేవుని ప్రార్థన చేసుకున్నావు కదా, నువ్వు యోధా గోత్రికులు కదా, మీది పెద్ద గోత్రం కదా, మీది సింహం గోత్రం కదా, మీరు ప్రాముఖ్యమైనవారు కదా, మేము రాము అని సిమియోనీయులు అనలేదు. వాళ్ళు చిన్నోళ్ళైనా, వాళ్ళు తక్కువైనా, పరిగణలో లేకపోయినా యోధా వారితో కలిశారు. యోధా వారు వారితో కలిశారు. వారిద్దరూ కలిసి ఐక్యపరచబడి యుద్ధానికి వెళ్తున్నారు. ఒకటి, ప్రార్థన చేద్దాం. 2, మనందరము ఐక్యపరచబడదాం. ఆమేన్, హల్లెలూయా. మనందరం సంఘటితంగా మార్చబడదాం. మనందరం ఏక తాత్పర్యం కిందకు వద్దాం. అప్పుడే తిరుగులేని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమాపత్రికలో 15వ అధ్యాయంలో సేవకులారా, రోమాపత్రిక 15వ అధ్యాయంలో వచనం 5 మరియు 6 అండి. రోమాపత్రిక 15వ అధ్యాయంలో 5, 6. మీరు ఏక భావాన్ని కలిగిన వారే, ఏకగ్రీవం అంటే ఒకే మనస్సు అని రాయబడిందా? ఆమేన్. మీరు ఒక్కనితో ఒకడు మనస్సు కలగాలి. సహవాసం అంటే చేతులు కలపడం కాదు, మనస్సులు కలవాలి. ఫెలోషిప్ అంటే మరణాతో, ప్రైజ్లాడో, షలోమో, వందనమో కాదు. మన మనస్సులు ఒకరితో ఒకరు మమేకం కావాలి. మన మనస్సులు కలవాలి. ఎప్పుడైతే మనస్సులు కలుస్తాయో హెచ్చు తగ్గులు ఉండవు. నేను పెద్దోడిని, నాకు డబ్బులు ఉన్నాయి, ఆయనకి పెద్ద సంఘం ఉంది, ఈయనకి చాలా వెహికల్స్ ఉన్నాయి, ఆయనకి వాళ్ళు డబ్బులు ఉన్నాయి, ఆయనకి క్యాంపస్ ఉంది. ఎప్పుడైతే మన మనస్సులో ఈ భావన వస్తుందో, నేనే గొప్ప అని భావన వస్తుందో, తప్పకుండా మనం ఓడిపోతాం. మనం 10 మందితో మమేకం కావాలి, అందరితో కలిసిపోవాలి, కష్టాల్లో ఉండాలి, సుఖాల్లో ఉండాలి. మట్టుకు మనందరము కలిసి ఒకరితో ఒకరికి మనస్సు కలవాలి, ఒకరు మనస్సు కలవాలి. మన మనస్సులు కలిసినప్పుడే దేవుడు ఉజ్జీవానికి తెరతీస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన చేతులు కలిసినప్పుడు కాదు, ఒకరితో ఒకరి మనస్సు కలిగి ఏకగ్రీవముగా ఒకే మనస్సుతో మనందరం ఎప్పుడైతే ఒప్పించబడతామో, అది చిన్న గుంపైనా, కొద్దిమంది కూడికైనా, అది లేని వారి కూడికైనా, అక్కడ కూర్చున్న వాళ్ళు పెద్ద థియాలజీలు చదవలేకపోయినా, ఆ చిన్న గుంపు ద్వారా దేవుడు దేశాన్ని మండించబోతున్నాడు. ఎవరు అంటే మనస్సు కలిసిన వారి గుంపును, హృదయాలు కలిసిన వారి గుంపును, మనస్సులో ఏ భేదము లేకుండా ప్రతి దోషాన్ని పక్కన పెట్టుకుని ఒకరినొకరు క్షమించి, ప్రేమించి, హత్తుకొని భుజాల మీద మోసే మనస్సున్న వారిని. చదవద్దు, మనందరూ తెలుసు, రోమపత్రికలో ఉంటుంది, బలవంతులమైన మనం బలహీనుల దౌర్బల్యములను భరించబద్దులం కావాలన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎవరైతే మనలో బలవంతులుగా ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే బలహీనులను మోసేవారు కావాలి. బలహీనంగా ఉన్నవారిని భుజాల మీద మోసేవారు కావాలి. అప్పుడే సేవలో ఆత్మ కార్యాలు దేవుడు చేస్తాడు. సమాజమా, దేవుని సేవకులారా, మనందరము మన జీవితాల్లో కనానీయులు ఓడించాలి అంటే మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్, కలిసి కట్టుగా ప్రార్థన చేద్దాం. 2వదిగా మనందరము ఐక్యపరచబడదాం. ఎడబాపులు లేకుండా, ఎడబాటులు రాకుండా,
హెచ్చు తగ్గులకు చోటు ఇవ్వకుండా మనందరము కలిసి నేను కేఫా వాడినని, అపోళ్ళ వాడినని, పౌలు వాడినని మనం విభజించబడకుండా మనందరమును నాటువాడు, నీళ్లు పోయేవాడు, వృద్ధి చేయవాడు, ఫలమిచ్చేవాడు దేవుడేనని మనం ఆయన సంబంధులమని ఎప్పుడైతే మనం సంఘటితంగా మార్చబడతామో దేవుడు అనుకోని అద్భుతాలని అకస్మాత్తుగా ఆకాశం తెరవబడినట్లుగా బలమైన అగ్ని వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు. ఏలియా కాలంలో ఏ వర్షం కురిసిందో, ఏలియా కాలంలో ఏ అగ్ని దిగివచ్చిందో, ఎలీషా కాలంలో ఏ దుప్పటి కింద పడిందో, మరలా దేవుడు అంతకు మించిన కార్యాలు చేయాలి అంటే మనం ప్రార్థన చేద్దాం. 2, మనందరము మనస్సులను కలవనిచ్చి ఐక్యపరచబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఒక్కటైపోదాం. మనందరి తాత్పర్యం ఒక్కటిగా మార్చబడదాం. ఒకవేళ భేదాభిప్రాయాలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఆలోచనలు వేరుగా ఉంటాయి, కానీ మనం ఒకే మాట మీద ఏకీభవించి ఏకగ్రీవంగా అన్నది బైబిల్. అక్కడ చదివబడిన మాటల్లో ఏకగ్రీవంగా అంటే ఒకే మాటను అంగీకరించాలి, ఒక్క మాటతో ఆమేన్ చెప్పాలి. ఇక డిస్టర్బ్స్ లేకుండా, డిబేట్స్ లేకుండా, ఆర్గ్యుమెంట్స్ లేకుండా, ఏమాత్రం వాదనలు రాకుండా మనందరము ఒక తాటి కిందకు వచ్చి మన ఇంటెన్షన్ అంతా, మన యొక్క గోల్ అంతా యుద్ధం మీద కానీ ఫోకస్ చేస్తే తప్పకుండా అనేక ఆత్మల పంటను మనం కోయబోతున్నాం. పిడికిడి విత్తనాలే చాలు, గంపడి కాదు, ట్రాక్టర్ కాదు, లారీ కాదు, పిడికిడి విత్తనాలు నడికెత్తనగాడు. పిడికిడి విత్తనాలు పట్టుకొని కన్నీళ్లతో విత్తితే మనం పంట కోస్తాం, పనులు మోసుకొని వస్తాం. పెద్ద పెద్ద గుంపులు మనకు అక్కర్లేదు, పిడికిడి చాలు, పిడికిడి చాలు. ఆ పిడికిడి మనం వెత్తగలిగి కన్నీరు కారిస్తే ఆ పిడికిడే విస్తారమైన పంట అవుతుంది. ఆ పంటే పనులుగా కోయబడి మనం మోసుకెళ్తాం. దేవుడు ఆ కార్యాలు జరిగించాలంటే మనం ప్రార్థన చేద్దాం. 2వదిగా దేవుని వాక్యం మాట్లాడుతుంది, మనందరం కూడా ప్రార్థనతో పాటు ఐక్యపరచబడదాం సేవకులారా. 3వదిగా సేవకులారా చూద్దాం. 3వదిగా అదే మూలవాక్యంలో న్యాయాధిపతుల గ్రంథంలో 1వ అధ్యాయంలో వచనం 4 అండి. కనానీయుల మీదకి యోధా వంశస్థులు వెళ్ళినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజీలను అప్పగించాడు కాబట్టి వారు హతము చేశారు. వారు బెజెకులో అదోని బెజెకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను, పెరిజీలను హతము చేసినారు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పోస్ట్ మాస్టర్ గారు లేరు, ఇక్కడ కింద పనులు ఉండుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1వదిగా సేవకులారా మనం ప్రార్థన చేద్దాము. 2వదిగా సేవకులారా మనం ఐక్యపరచబడదాము. ఆమేన్. 3వదిగా సేవకులారా మనము కలిసి వెళ్ళి పెరిజీలతో, కనానీయులతో వారు యుద్ధము చేశారు అని మాట రాయబడింది. యుద్ధము చేశారు. ప్రార్థించిన వాళ్ళు, ఐక్యపరచబడిన వాళ్ళు ఒక చాటునో మూలనో కూర్చోకూడదు. ప్రార్థించిన వాళ్ళు, ఐక్యత ఉన్నోళ్ళు ఒక దగ్గరే మరుగైపోకూడదు. మనం ప్రార్థించిన మనం, ఐక్యపరచబడిన మనం ఏం చేయాలి అంటే కనానీయుల మీదకు, పెరిజీల మీదకు వెళ్ళి వారితో యుద్ధాన్ని ప్రారంభించి, యుద్ధాన్ని కొనసాగించి, యుద్ధములు మనం గెలిచి తీరాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3వదిగా మనము యుద్ధములు చేయాలి. కనానీయులతో మనం పోరాటములు చేయాలి. కేవలం ప్రార్థనే చేస్తానండి, దేవుడు నాకు పెడతాడండి, కాకోలాలు వస్తాయి, రొట్టె వస్తుంది, మాంసం వస్తుంది అని చెప్పి మాటలు మనం మానేయాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థనతో పాటు పోరాటాలు కూడా చేయాలి. ప్రార్థన చేయాలి, కత్తె పట్టుకొని ప్రభువు కొరకు దేవుని యుద్ధాలు కూడా మనం జరిగించాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థనతో పాటు కథన రంగంలో కాలు దువ్వి ముందుకు దుమికి వెనకంజ వేయకుండా ముందుకు సాగి విజయము, వీర స్వర్గము మనం తెలుసుకోవాలి. అవసరమైతే ప్రాణమైనా పెట్టాలి. ఆషాయేలనేవాడు అడవి లేడి కంటే వేగంగా పరిగెత్తేవాడు. అలాంటి వాడు దావీదు కొరకు, తన యజమానుడి కొరకు, తన రాజు కొరకు యుద్ధ రంగంలోనే మా కాళ్ళకు మొగ్గురా, అడ్లేసిపోరా, నువ్వు మా బంధువురా, మా దగ్గరోడవురా, దావీదు కోసం ఎందుకురా వస్తావని అవతల వాడు అడిగినా నా రాజు కోసం ప్రాణం పెడతానని అడ్డుగా నిలబెడితే ఆషాయేలు చంపేశారు. ఆషాయేలు రక్తం భూమి మీద ఒలికింది. ఆషాయేలు చనిపోయాడు. రాజు కొరకు ఆషాయేలు చనిపోయాడు. దావీదు కొరకు ప్రాణం పెట్టాడు. అవును, ఈ ఉదయ కాలంలో దేవుని కొరకు పోరాడేవారు,
అవసరమైతే దేవుని కోసం ప్రాణం పెట్టేవారు కావాలి. ఆమేన్, హల్లెలూయా. రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారు 14 గాయాలు ఒళ్ళంతా కూడా రష్యా దేశంలో 21 సంవత్సరాల జైల్లో పెట్టారు ఆయన. రష్యా దేశంలో ఒక పెద్ద మీటింగ్ అవుతుంది, బిషప్ కౌన్సిల్ మీటింగ్. 2000 మంది కూర్చుంటే రాబర్ట్స్ అనే ఒక నియంత, ఒక నాస్తికుడు, దేవుడే లేడు, కమ్యూనిజమే దేవుడు, కమ్యూనిజమే దేవుని సిద్ధాంతం, మానవ సేవే మాధవ సేవ, ఇక దేవుని సేవ చేయక్కర్లేదు, ఒక మనిషికి మనం ఆదుకుంటే అదే దేవుని సేవ అని వాడు బోధిస్తూ ఉంటే బిషప్పులందరూ చేతులు లేపి తలలు లేపి చప్పట్లు కొట్టి భలే చెప్తామని పొగుడుతూ ఉంటే ఒక ఆవిడ అక్కడ బాధపడి ఇంటికి వెళ్ళిపోయి ఒక ముసుగేసుకుంది. ఆ దేశంలో నల్ల ముసుగేసుకుంటే భర్త పోయినట్లుగా. వెంటనే అడిగాడు అలా ఆయన, అమ్మ నేను బతుకుంటుండగా ముసుగెందుకు వేసుకొచ్చావంటే 2000 మంది సేవకుల మీటింగ్లో మీరు నేను కూర్చుంటే ఒక నాస్తికుడు దేవుడే లేడని చెబితే అక్కడ వాక్యం మీరు నేను వింటే అందరూ చప్పట్లు కొడితే కనీసం దేవుడు ఉన్నాడు అని చెప్పే ధైర్యం మీకు లేదండి. మీలాంటి భర్త ఉంటే ఎంత, చస్తే ఎంత అండి, అందుకే మీరు చచ్చిపోయారని అనుకుని నేను ఈ ముసుగేసుకున్నానని చెబితే ఆ మాటకు సవాల్ చేయబడి రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారు ప్రభువుకు రష్యా దేశంలో కమ్యూనిస్టు ప్రాంతాల్లో స్వార్థ ప్రారంభించి జైల్లో వేయబడి చీకటి కొట్లు వేయబడి ఎలకలు ఉన్నటువంటి ఆ యొక్క బోన్లో పెట్టేస్తే ఎలకలన్నీ వదిలేసి చీకటి కొట్లు పెడితే దాదాపుగా 14 గాయాలు, ఒంటి నిండా గాయాలు చేస్తే దాహమేసి 21 ఏండ్లు జైల్లో ఉండిపోతే ఆయనకి వచ్చపోసారు, మూత్రం పోసారు చేతులు. దాహం దాహం అని ఏడుస్తూ ఉంటే రిచర్డ్ ఉరుంబ్రాండ్ని రష్యా సైనికులు మూత్రం పోసారు చేతుల్లో తాగమని. దేవుడిని వదిలే నేను బయటకు తీసుకొస్తామంటారా వదల అన్నాడు. భార్య ఏమో గర్భిణీ స్త్రీ, ఆహారం లేదు, చిక్కి శల్యమైపోయింది, పుట్టిన బిడ్డలు చనిపోయారు, ఆస్తులు పోయినాయి, భార్య ఊర్లో ఉంది, భర్త జైల్లో ఉండి 21 సంవత్సరాలు జైల్లోనే ఉండి బాధలు పడి రష్యా దేశాన్ని జైల్లోనే ప్రార్థన చేసి ప్రభు కోసం గెలిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిష్యుడే టిఎల్ ఆస్బర్న్ గారు, ప్రపంచాన్ని కదిలించిన సేవకులు. రిచర్డ్ ఉరుంబర్గ్ గారి ప్రేరణతో సేవకొచ్చాడు టిఎల్ ఆస్బర్న్ గారు. ఆయన ప్రేరణతో సేవకొచ్చిన వారే టిబి జోబ్ గారు ఢిల్లీలో ఉన్నారు. అద్భుతమైన సేవకులు, ఈ తరంలో బలమైన సేవలు జరిగించి ప్రపంచాన్ని మేల్కొల్పారు, ప్రపంచాన్ని శాసించారు. ఉదయకాలం సేవకులారా, మన దేశంలో ఈ సహవాసంలో టిఎల్ ఆస్బర్న్ లాంటి సేవకులు లేవాలి. ఆమేన్. డిఎల్ మూడి లాంటి సేవకులు లేవాలి. రిచర్డ్ ఉరుంబ్రాండ్ లాంటి సేవకులు లేవాలి. జోబ్ లాంటి సేవకులు లేవాలి. అలా లేచినప్పుడే దేశాలు బాగుపడితే మనందరం కలిసి యుద్ధములు చెయ్యాలి, యుద్ధాలు చెయ్యాలి. రే నువ్వు వెళ్ళరా, నువ్వు ముందుండ్రా, నువ్వు ఒకవేళ ఓడిపోయి చచ్చిపోతే నేను వస్తాను అని భయపడినోడు సేవకు పనికిరారు. ఎఫ్రాయిం వారు యుద్ధ కాలంలో యుద్ధం రాగానే వెనక్కి వెళ్ళిపోయారు, వారు ఓటమికి వెళ్ళిపోయారు. ఈరోజు మనం ముందుకు సాగాలి, ముందుకు వెళ్ళాలి. ఎంత కష్టం వచ్చినా మనం వెళదాం, దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు. కూర్చున్న సేవకులు చాలా మంది మనం పేదరికల నుంచి మీదకి వచ్చాం. చాలా మంది, ఒక 190% మంది మనం కష్టాలు చూసి మీదకి వచ్చాం, ఇబ్బందులు పడి పైకి వచ్చాం. మన వెనుకున్న కుటుంబ పరిస్థితులు దిగజార్చబడినప్పుడు మన బ్రహ్మలను ఆదుకుని పిలిచినప్పుడు ఈరోజు మనం తింటున్నాం, బట్టలు వేసుకుంటున్నాం, సమాజంలో తిరుగుతున్నాం అంటే కారణమంతా కూడా మన గతకాలపు పోరాటాలు, గతకాలపు మన యుద్ధాలు. అవును, మరొక్కసారి నీ కొడవలికి పదును పెడదాం, నీ కత్తిని నూరుదాం. ఆమేన్. మనము దేవుని గండ్రగొడ్డలుగా మార్చబడదాం, దేవుని యుద్ధాయుధంగా మార్చబడదాం, సూర్యుడి విషయ బల్యంగా మనం మార్చబడదాం. ఆయన దేశం మీద ప్రయోగిస్తూ ఉంటే మనం ప్రయోగించబడి దేశ గతిని మనం మారుద్దాం. అది జరగాలి అంటే ప్రార్థించే సహవాసం లేవాలి, ఐక్యపరచబడిన సహవాసం లేవాలి. మూడవదిగా మనందరము యుద్ధములు చేసే నాయకులుగా మారాలి. హల్లెలూయా. మనందరము యుద్ధాలు చేద్దాం. ఏదో మనకు వచ్చిన యుద్ధం నాకు అంతగా రాదండి, నేను పాడలేనండి, నేను చెప్పలేనండి, నేను ఇవ్వలేనండి అని అనకుండా మనకు కలిగిన యుద్ధం, మనకు కలిగిన నేర్పరతనం, బెసలేలుకి ఏ జ్ఞానం ఉందో దేవుడు ఆయన అలా వాడుకున్నాడు. మనకు దేవుడు ఏ తలాంతి ఇస్తే ఆ తలాంతిలో పెడితే మనం తప్పక ఉండగలిగితే తిరుగు లేకుండా దేవుడు ఈ తరములో మనల్ని బలమైన నాయకులుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. యుద్ధాలు లేకుండా విజయాలు రావు, పోరాటము లేకుండా ఆశీర్వాదాలు రావు. మనం ఫైట్ చేయకుండా, మనము దొమకకుండా సత్య సంబంధమైన సుబోధ కొరకు, పరిశుద్ధమైన బోధ కొరకు పోరాటాలు మనం మానేస్తే, యెజెబెలు ప్రవక్తలు రెచ్చిపోతే, మనం వారిని ఖండించకపోతే, ఖండఖండాలుగా వధించకపోతే, కీషుని వారి చెంతకు తీసుకెళ్ళకపోతే వర్షాలు కురవవు. వర్షము రావాలి అంటే మనం ఈ సత్య బోధ కొరకు పోరాటము చేయబద్దులం కావాలి.
ఆమేన్. మనం ముందుకు దూకే వారము కావాలి. మన హృదయాలు మండించబడాలి. మనందరం యుద్ధాలు చేసి నేను గెలిచేశాను, నాకొక రాజ్యం ఉంది, నాకొక కోట ఉంది, నాకొక ఇల్లు ఉంది అని మనం సంతృప్తి పడిపోతే అది ఎంత మాత్రం దీవెనకరం కాదు. మనందరము కూడా మన హద్దులు ఏంటి అంటే మన వీధి కాదు, మన హద్దు మన కులం, మన ప్రాంతం, మన వర్గం, మన గిరి కాదు. మన హద్దు 150 కోట్ల మంది ఉన్న ఎంత పెద్ద దేశం అంతా కూడా మన హద్దుగా ఉండాలి. ఉత్తర భారతదేశాన్ని యేసు కొరకు మనం గెలవాలి. నార్త్ ఇండియా వరకు, చివరి ఎడ్జ్ వరకు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు యేసుకు సొంతం కావాలి అంటే మనమే నడుములు కట్టుకుని యుద్ధానికి రావాలి. మరొక్కసారి మన కొడవలను బయటకు తీయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 10 నిమిషాలు ముగిస్తాను సేవకులారా. దావీదు గొల్యాతును చంపాడు కత్తితో. గొల్యాతు తల నరికితే ఆ తల పట్టుకొచ్చాడు. ఆ కత్తినట బట్ట చుట్టి, ఆ కత్తికి బట్ట చుట్టి టెంపుల్లో ఒక దగ్గర పెట్టేశారు. వాళ్ళు బట్ట చుట్టి పెట్టేస్తే ఎన్నో ఏండ్లు అయిపోయింది. మరలా ఒక టైం రాగానే మరలా కత్తి తీసి దాన్ని ధూళి దులిపి ఆ బట్ట తీసి మళ్ళీ కత్తినంతా బాగా చేసి యుద్ధాన్ని పట్టుకొచ్చారు. అవును, మనం బట్ట చుట్టబడిన కత్తిలుగా మరుగైపోయాం. ఎప్పుడో వాడబడ్డాం మనం, ఇప్పుడు మరుగైపోయాం. మనం బట్టతో చుట్టుకొని సుఖానికి అలవాటు పడి మూలకెళ్ళిపోయాం. మూలన ఉన్న మనం బయటికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. మరుగుపడిన మనం బయటికి రావాలి. మరలా మనం సానబెట్టబడాలి, మనం పదును పెట్టబడాలి, మనం మరొకసారి అగ్నితో రగిలించబడాలి, మనం పదును చేయబడాలి. ఒక గొల్యాతును చంపితే విజయం కాదు. గొల్యాతును చంపేసి గొల్యాతు చచ్చిపోయాడని వెళ్ళిపోకూడదు. మనం శత్రు శేషము లేకుండా ఉండేంత వరకు మనం ముందుకు దూసుకుపోవాలి. హల్లెలూయా. 1వదిగా ప్రార్థన చేద్దాం. 2 ఐక్యపరచబడదాం. 3వదిగా మనందరం కూడా యుద్ధములు చేద్దాం. మన ఆఖరి మాటతో నేను ముందుకెళ్తాను పిల్లలు. ఆఖరి మాట చూద్దాం ఒకసారి సేవకులారా. దానికంటే ముందే అండి, కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయములో లైవ్ అవుతుంది ఒకసారి కూర్చో. 10 కొరింథీ 2వ పత్రిక 10:3. కొరింథీ 2వ పత్రిక 10:3 తొందరగా. మేము శరీరదారులుగా ఉన్నాం గాని శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు దేవుని ఎదుట, ఆమేన్, మా యుద్ధోపకరణములు దేవుని ముందు దుర్గములు పడదోసే శక్తివంతమైనవి. మా యుద్ధాలు భౌతికమైనవి కావు అన్నాడు. యుద్ధం అంటే మనల్ని మనం కొట్టుకోవడం, మనల్ని మనం తిట్టుకోవడం, మనల్ని మనం విమర్శించుకోవడం కాదు. యుద్ధం అంటే దేవుని ఎదుట దుర్గాలను పడద్రోయాలి. దేవునికి వ్యతిరేకంగా నిలబడినటువంటి ఆటంకాలను పడగొట్టాలి. దేవుని వ్యతిరేకమైనటువంటి ప్రతి మూల స్తంభాలను మనం తెంచి బయటకు వేసేయాలి. అవి జరగాలి అంటే మనందరము ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని యుద్ధ రంగానికి రావాలి. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరిగా చూడండి, అదే మూలవాక్యంలోకి వద్దాము ఒకసారి. 1వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో వచనం 7 అండి. ఆఖరి మాట మనం ముందుకెళ్ళి ముగించుకుందాం. 1:7. అప్పుడు కాళ్ళు చేతుల బొటని వేళ్ళు 70 మంది రాజులు ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వారు ప్రార్థించారు. ఒకసారి అంటే అందరూ చూడండి. వారు ప్రార్థించారు, వారు ఐక్యమయ్యారు. అందరూ గుర్తుపెట్టుకున్న, వారు ప్రార్థించారు, వారు ఐక్యమయ్యారు, వారు యుద్ధమాడారు, వారు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. వారు ప్రార్థించారు, వారు ఐక్యమయ్యారు, వారు యుద్ధమాడారు. యుద్ధమాడి యుద్ధములు గెలిచి దోపుడు సొమ్మునంతా పంచుకొని అక్కడ ఉండిపోలేదు. యుద్ధము నుండి వారు మరలా తిరిగి యెరూషలేమునకు వారు వచ్చారు. సేవకుల సహవాసంలో మనందరము 4వదిగా యెహోవా సన్నిధిలో నిలిచేవారం మనం కావాలి. మనం ఎన్ని విజయాలు సాధించినా, మనం ఎంత ఆర్థికంగా పటిష్టపరచబడినా, దేవుడు మనల్ని ఎంతగా దీవించి ధైర్యపరిచి మీదకి హెచ్చించినా, మనం
ప్రభువు సన్నిధికి దూరం కాకూడదు. యెరూషలేములో నుంచి మనం బయటికి వెడలిపోకూడదు. గెలిచాము మంచిదే, శత్రువును ఓడించాం మంచిదే, విజయం వచ్చింది మంచిదే, వాడబడ్డాం మంచిదే, అక్కడ తృప్తి పొంది అక్కడ ఆగిపోకుండా మరలా మనం తిరిగి యెరూషలేమునకు రావాలి. యెరూషలేమే దేవుని సన్నిధి, యెరూషలేమే సహవాసానికి సాదృశ్యం, యెరూషలేమే మనమందరము ప్రభువుతో ఉండే జీవిత సాదృశ్యం. నాలుగవదిగా మనందరము ప్రభువు సన్నిధిలో ఆఖరి వరకు నిలిచి ఉండాలి, చివరి శ్వాస వరకు. దావీదు ప్రార్థన చేసి అంటాడు, దేవా ఒక్క వరం కావాలి దేవా, కోరుకు అంటాడు దేవుడు. ఇంకేం కావాలి దావీదు, దానికి ఏం కావాలి కోరుకు అంటే, ఏమి లేదు ప్రభువా, నా జీవిత కాలం, బతికే కాలం అంతా కూడా నేను కోటలో కాదు, భార్య బిడ్డలతో కాదు, నేను చిరకాలమును యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను. నేను బతికే కాలం అంతా నీ మందిరంలో ఉండాలి ప్రభువా, నేను జీవించే కాలం అంతా నీ ఆలయంలో ఉండాలి ప్రభువా, అదే నా ఆశ ప్రభువా అని కోరుకున్నాడు. సేవకులారా, మనం ఎంత దీవించబడి వాడబడి ఎంత మనం బలపరచబడినా మనం ప్రభువు సన్నిధికి ఎడము కాకూడదు, ఒక్క అడుగైనా మనం దూరం కాకూడదు. ఈ బిజీ ప్రపంచంలో, టెక్నాలజీ లోకంలో మనం పడిపోయి ప్రభు సన్నిధికి దూరం అయిపోతే దీవెన కాదు. మనం ప్రభు సన్నిధిలో నిలిచే వారం కావాలి. మోషే అంటాడు, దేవా నీ సన్నిధి నాతో రాకపోతే ఒక్క అడుగు కూడా నేను ముందుకు వెళ్ళను. ఒక్క అడుగు నేను ముందుకు వెళ్ళాలి అంటే, సమాజాన్ని నడిపించాలి అంటే నీ మాటలు కాదు ప్రభువా, నీ సన్నిధి నాకు తోడుగా రావాలంటే ప్రభు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమేన్, హల్లెలూయా. నా సన్నిధి నీకు తోడుగా పంపిస్తాను ప్రభు చెప్పాడు. అప్పుడే మోషే వెళ్ళి అద్భుతమైన కార్యాలకి మరి అవకాశం ఇవ్వగలిగాడు, ప్రభు కోసం వాడబడగలిగాడు. ఈరోజు మనందరం కూడా ప్రభు కోసం జీవిద్దాం. ఆఖరి మాటతో నేను ముగిస్తాను. రాజుల 2వ గ్రంథంలో 17వ అధ్యాయంలో మొదటి వచనం. సేవకులారా, రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి పుస్తకం 17:1 అండి. 17:1 అది. మొదటి రాజులు చెప్తున్నాడు, మొదటి రాజులు 17:1. గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్బీయుడైన వచ్చి ఎవని సన్నిధి నిలబడ్డానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములో మంచు పడదు, వర్షం పడదు, నా మాట నెరవేరుతుంది, ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో ఉన్న సేవకుడును. ఆమేన్, హల్లెలూయా. నా మాట చొప్పున జరుగును గాక అని ప్రకటించాడు, రాజులను హెచ్చరించాడు. ఎందుకు ఆ ధైర్యం ఎక్కడిదంటే, ఆయన తిష్బీయుడు, ఆయన పేరు ఏలియా. ఎందుకింత ప్రవచనాన్ని, ఇంత గట్టి వచనాన్ని చెప్పగలిగాడంటే అంటాడు, నేను ఎవని సన్నిధిలో నిలబడ్డానో. హల్లెలూయా, హల్లెలూయా. నేనున్నది మనుషుల మధ్యన కాదు, నేనున్నది రాజుగారి దైవాక్షణ్యాలతో కాదు, నేను దేవాది దేవుడైన యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాను. ఆ యెహోవా జీవంతోడు వర్షం రాదు, మంచు రాదు, దేశమంతా క్షమమని ఏలియా ప్రకటిస్తే దేవుడు 3 సంవత్సరాల 6 మాసాలు వర్షాన్ని ఆపేశాడు, ఆకాశాన్ని మూసేశాడు. సేవకులారా, మరొక్కసారి మన మాట పలుకుదాం. ఆమేన్, మన మాట పలుకుదాం, మన నోరు తెరుద్దాం, మన పెదవులను తెరుద్దాం, మనం ప్రవచిద్దాం. దేశంలో వర్షం రావాలి అని, దేశంలో మంచు కురవాలి అని, ఉద్యమం మన దేశాన్ని తాకాలి అని, మన పట్టణాలు మార్చబడాలి అని మనం యెహోవా సన్నిధిలో నిలబడి ప్రకటిద్దాం. అది జరగాలి అంటే ముందు మనం యెహోవా సన్నిధిలో నిలుచువారము కావాలి. వర్షము రావాలి అన్నా, అహాబు నోరు ముయ్యాలి అన్నా, యెజెబెలుకు బుద్ధి చెప్పాలి అన్నా, అబద్ధ ప్రవక్తలు పారిపోవాలి అన్నా, దేశం మారాలి అన్నా, ముందు నీ ఒక్కడివే, నేనొక్కడినే యెహోవా సన్నిధిలో నిలుచువాడను కావాలి. ఒక్కడు నిలబడ్డాడు యెహోవా సన్నిధిలో, ఆ ఒక్కడి ద్వారా దేవుడు వర్షం కురిపించి దేశాన్ని తడిపాడు. అవును, ఈ సమాజంలో, ఈ ఫెలోషిప్ లో మనం ఒక్కరిగా నిలబడగలిగితే, అది యెహోవా సన్నిధిలో ఉండగలిగితే, ప్రభువు సన్నిధిలో మనం ఉండగలిగితే తప్పకుండా దేవుడు ఆకాశాన్ని తెరవబోతున్నాడు, అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు మన మాట చొప్పున. ఆమేన్.
నీ మాట గౌరవం ఇవ్వబోతున్నాడు. నువ్వు పలికిన పలుకుని దేవుడు స్థిరపరచబోతున్నాడు. అందుకే నువ్వు ఆత్మలను కోస్తానని నువ్వు ప్రవచించాలి. నేను వాడబడతానని నువ్వు చెప్పాలి. ఆరోగ్యం నాకు ఉంది అని చెప్పాలి. ఆర్థికంగా నేను బాగున్నాను నువ్వు చెప్పాలి. యెహోవా నా కాపాడు నాకు లేదు నువ్వు చెప్పాలి. నా నూనె పొరుతుంది నువ్వు చెప్పాలి. లేదు అన్న మాట నువ్వు చెప్పొద్దు. నువ్వు దేన్ని చెబుతావో నా దేవుడు నీ నోటి మాటను తప్పకుండా స్థిరపరిచి దేశాన్ని మోపైన వానతో తడపబోతున్నాడు. హల్లెలూయా. ఆ కృప మాకివ్వు దేవా అని అలాగ కళ్ళు మూసుకుందాం సేవకులారా. ఒక చిన్న ప్రార్థన చేసి నేను వారికి మైక్ ఇచ్చేస్తాను, అధ్యక్షుల వారికి. అందరం కళ్ళు మూసుకుంటుండగా బలమైన వర్షం కొరకు, బలమైన మేఘం కొరకు, అరచయ్యంత మేఘం రావాలి అని కనానీయులు, పెరిజీలు మనకన్నా బలవంతులు మన ముందు నానాను. వారిని ఓడించడానికి, వారిని గెలవడానికి మనకు శక్తి లేదు. మరి ఏం చేయాలి? యెహోషువ లేడు, నాయకుడు మృతి పొందాడు. ప్రార్థన చేద్దామండి. నాయకుడు చనిపోయాడు, నాయకుడు లేడు. నడిపించిన వాడు, చెప్పిన వాడు, యుద్ధములు చేసిన వాడు లేడు. ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది వారు ప్రార్థన చేశారు, ప్రార్థనతో ప్రారంభించారు. సేవక సమాజమా, టౌన్ క్లాసెస్ ఫెలోషిప్ సేవకులారా, మనందరము కూడా మరొకసారి ప్రార్థనలు చేద్దాం. మనము కలిసి ప్రార్థన చేద్దాం. మనమందరము కలిసి అడుగుదాం. మోకాళ్ళ మీద ప్రార్థనలో ఎపప్రా వలె పోరాడుదాం. ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు వలె పెనుగులాడుదాం. ఇర్మియా వలె కన్నీరు కార్చి వేడుకుందాం. యేసు వలె గెత్సెమనేలో చెమట రక్తం వలె కారేంత వరకు శ్రమించి ప్రభువుని వేడుకుందాం. తండ్రి, నా ఉద్దేశం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని అభ్యర్థిద్దాం. సేవకులారా, ఇంత పెద్ద దేశాన్ని ప్రభు కోసం గెలవాలి అంటే, ఇన్ని కోట్ల మంది జీవితాల్లో రూపాంతరం అనుగ్రహించబడాలి అంటే, సమూల మార్పులు రావాలి అంటే మన ఒక్కరి వలన కాదు, మనము కలిసి ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే కనానీయులు, పెరిజీలు ఓడిపోతారు. సేవకులారా, అంతేకాదు వారు మాతో మీరు రండి, మేము మీతో వస్తాం అని వారు కమిట్ అయ్యారు. ఒక కవెనెంట్ కిందకు, ఒక కమిట్మెంట్ కిందకు వచ్చారు. మనం ఐక్యపరచబడదాం. సేవకులారా, మనస్సులను కలవనిద్దాం, మన హృదయాలను కలవనిద్దాం. ఏకగ్రీవంగా ఒక మాట కిందకు వద్దాం. మనము కలిసి ఏకీభవిద్దాం. దేవుని దగ్గర అడుగుదాం. అడిగే దానికోసం పట్టు పడదాం. సిగ్గు మాలి ప్రభువును కోరుదాం. తద్వారా మన ఏకీభవాన్ని దేవుడు అంగీకరించి ముద్ర వేస్తాడు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, మనం ప్రార్థన చేయాలి, మనం ఐక్యపరచబడాలి. మూడవదిగా మనము యుద్ధములు చేయాలి. కష్టాలు వచ్చాయని నువ్వు వెనక్కి వెళ్ళిపోతే, బాధలు వచ్చాయని నువ్వు సనుక్కుంటే, యుద్ధం వచ్చింది అని, ఓటమి దగ్గర పడింది అని నువ్వు విసుగుపోతే, దేవుడి మీద నువ్వు ఒకవేళ రకరకాలుగా బాధపడి దేవుడినే దూషిస్తూ ఉంటే, దైవజనమా, మనము యుద్ధాలు చేయకుండా విజయాలు రావు. నువ్వు యుద్ధములో ఓడిపోవు. శత్రువు ఎంత బలవంతుడైనా యుద్ధము యెహోవాదే. నీ ముందర నడుచువాడు ఆయనే, యుద్ధము చేయవాడు ఆయనే. నువ్వు ఊరక నిలుచుంటే చాలు, గొల్యాతుల్ని ఆయన నీ మీద తప్పక ఓడింపజేస్తాడు. నువ్వు గెలిచి తీరుతావు. అద్భుతాలు దేవుడిస్తాడు. మనము యుద్ధములు చేద్దాం. దేవుని ఎదుట దుర్గములను మనం పడగొడదాం. ఆటంకాలను కూల్చేద్దాం. అడ్డుల్ని మనం ఎదుర్కొందాం. భౌతిక సంబంధమైన వాగ్వాదాలు కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని గండ్రగొడ్డలుగా మనం మార్చబడి, సానబెట్టబడి, పదును పెట్టబడి, యెహోవా చేతిలో ఆయన అంబుల పొదులు పదునైన బాణములుగా మనం మార్చబడదాం. దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఆఖరిదిగా వారు తిరిగి యెరూషలేమునకు వచ్చారు. అవును, మనం మరలా వద్దాం. ఎంత బిజీగా ఉన్నా సహవాసం మానొద్దు. ఎన్ని పనులున్నా ఆత్మీయ స్నేహం మానొద్దు. ఎన్ని ఒత్తిడులున్నా ప్రభు సన్నిధికి దూరం కావద్దు. ఎంత మనం దీవించబడిపోయినా మన గతాన్ని మనం మర్చిపోవద్దు. మనం తిరిగి యెరూషలేముకు వద్దాం. ఆయన సన్నిధిలో నిలబడదాం. ఆయన సహవాసంలో ఉందాం. పచ్చని ఒలివ మొక్కల వలె ఎదుగుతూ శాఖోపశాఖలుగా విస్తరిద్దాం. అప్పుడే అంటాడు ఏలీ అంటాడు, నేను ఎవ్వని సన్నిధిలో ఉన్నాను, ఆ యెహోవా జీవంతోడు, నా మాట చొప్పున ఇది జరుగుతుంది. అందరూ మీ మాట మనం పలుకుదాం. మనం ముగించుకునే ముందు మనందరూ చెబుదాం, ఎవని మాట, ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నాను, ఆ యెహోవా జీవంతోడు నా మాట చొప్పున
ఈ ప్రాంతాలు మారునుగాక, ఈ పట్టణాలు మారునుగాక, దేశం మారునుగాక, నేను వాడబడుదును గాక, నా కుటుంబం వర్ధిల్లును గాక, ఆర్థిక చిక్కులు పోవును గాక, రోగములు పోవును గాక, ఓటములు పోవును గాక, బలం పొందుకుందును గాక, అవమానం పోదును గాక, నా కన్నీరు నాట్యంగా మార్చబడును గాక. ఎవరి సన్నిధిలో నేను ఉన్నానో ఆ యెహోవా జీవంతోడు నేను పలికిన మాట నెరవేరును గాక. నా గిన్నె నిండు పొర్లును గాక. నాకు లేమి లేదు, నాకు కొదవ లేదు, నాకు అవసరాల్లో నా దేవుడు మహిమలో నాకు తీరుస్తాడు గాక. ఈ మాటలే మనం పలుకుదాం, శుభవచనాన్ని మనం పలుకుదాం, మనం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.